యాక్చువల్లీ మా కాలేజ్లో ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, ఇంటర్నల్స్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్స్ పక్కన పెట్టండి. ఇంటర్నల్స్ అప్పుడు ఏంటంటే స్మార్ట్ వాచ్ని ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. నార్మల్ వాచ్ వేసుకోవచ్చు కానీ స్మార్ట్ వాచ్ అలౌ చేయరు. సో ప్రతి ఒక్కరికి అది స్మార్ట్ వాచా నార్మల్ వాచా చెక్ చేయరు కాబట్టి టీచర్స్ స్టాప్స్ ఇలా ఉన్నాయనుకోండి, జస్ట్ చెక్ చేసి స్మార్ట్ వాచా నార్మల్ వాచా అని చెక్ చేసి నార్మల్ వాచ్ అయితే అలౌ చేస్తారు, స్మార్ట్ వాచ్ అయితే అలౌ చేయరు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో ఈ టైప్ ఆఫ్ స్టాప్స్ ఏవైతే ఉంటాయో ఈ వాచెస్ని అలౌ చేస్తారు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ ఎక్కడ దొరకవు. మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ఉండేవన్నీ నార్మల్ అనలాగ్ వాచెస్ ఉంటాయని చెప్పేసి మోస్ట్లీ ఇవి చెక్ చేయరు అనమాట. సో నాకు అప్పుడప్పుడు అనిపించేది ఈ టైప్ ఆఫ్ స్టాప్తో మనకు ఒక స్మార్ట్ వాచ్ వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో ఆల్ట్ అనే కంపెనీ మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రాప్ తోటి ఒక స్మార్ట్ వాచ్ని తీసుకొచ్చింది. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో తీసుకొచ్చారు. యాక్చువల్లీ చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నాకు భలే నచ్చేసింది వాచ్ అయితే. ఒకసారి నేను మీకు ఇది అన్బాక్సింగ్ చేసి మీకు ఓవరాల్గా ఒక 3 days నుంచి ఈ వాచ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో టోటల్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే బాక్స్ మనకి చాలా చిన్న ఒక ఫోన్ బాక్స్ లాగా ఉంది, ఒక మినీ సైజ్ ఫోన్ బాక్స్ లాగా ఉంది, చాలా బాగుంది. దీని మీద ప్రైస్ మనకి ఏకంగా 20,000 రూపాయలు రాశారు. బట్ ఇదైతే అంత ప్రైస్ అయితే ఉండదు. బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు తర్వాత చెప్తాను. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి డైరెక్ట్ గా వాచ్ అయితే ఉంటుంది. మనకు ఒక చార్జర్ ప్రొవైడ్ చేశారు, మ్యాగ్నెటిక్ చార్జర్. అండ్ దాంతోపాటు ఒక ఏదో కిట్ ప్రొవైడ్ చేశారు. సో కిట్ తోటి స్క్రూస్ ఏమైనా రిమూవ్ చేయొచ్చాము. స్క్రూస్ రిమూవ్ చేసి మీకు ఎక్స్ట్రా అనిపించిన ఒక 2-3 చైన్లు తీసేసేయండి. సో అప్పుడు సరిపోద్ది. లోపల మనకు కొన్ని స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. అంతే బాక్స్ కంటెంట్స్ అయితే. సో ఈ వాచ్ వచ్చేటప్పుడు మనకి 1.28 inches ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. సో ఇదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. యాక్చువల్లీ ఈ ప్రైస్లో మనం AMOLED ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లే తీసుకొచ్చారు. బట్ డిస్ప్లే అయితే క్వాలిటీ బాగుంది. మనకి సన్లైట్లోకి వెళ్ళిన విజిబిలిటీ అయితే బాగానే ఉంది. అండ్ డిస్ప్లే చూడడానికి బాగానే ఉంది. ఇండోర్లో మనకు చూడడానికి బ్రైట్గానే ఉంది. బట్ AMOLED డిస్ప్లే వచ్చి ఉంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ బాగుండేది. ఇంత ప్రైస్ పెట్టారు కాబట్టి AMOLED ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ నో ప్రాబ్లం, మనకి రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా దీనిలో బాగున్నాయి. ఇది మన కంప్లీట్ బాడీ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. సేమ్ మీకు తెలుసు కదా, మీకు డిజిటల్ మీకు అనలాగ్ వాచెస్ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి అనలాగ్ వాచెస్. ఈ టైప్ ఆఫ్ స్టాప్స్ మీరు చూసే ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ స్టాప్లో మనకి స్మార్ట్ వాచ్ అనేది చాలా రేర్ అనమాట. ఎక్కడ దొరకదు, మోస్ట్లీ ఎక్కడ దొరకదు. ఇది ఆ టైప్ ఆఫ్ స్టాప్ వస్తుంది. సో ఎవరైతే కొంచెం డిగ్నిటీగా ప్రొఫెషనల్ లుక్ ఉండాలనుకుంటారు, లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నీట్గా టక్ వేసుకొని ఫార్మల్స్ వేసుకొని స్మార్ట్ వాచ్లు పెట్టుకొని వెళ్ళారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. కొంచెం ఫార్మల్ లుక్ ఉంటుంది వాచ్ వేసుకుంటే. బట్ ఇది స్మార్ట్ వాచ్. ఇందులో మనకి మొత్తం 6 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. బ్లాక్, గ్రీన్, పింక్, గోల్డ్, రెడ్, బ్లూ. ఈ కలర్స్లో మనకి వాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద మీరు ఫోటోస్ అయితే చూడొచ్చు. ఇందులో మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. ఇది IP67 వాటర్ రెసిస్టెంట్, అంటే డైరెక్ట్గా మీరు నీళ్ళలో ముంచినా ప్రాబ్లం లేదు. బట్ మోర్ దాన్ 1 meter అయితే వాటర్లో ముంచొద్దు. ఒకసారి మీకు ఈ వాచ్ యొక్క ఇంటర్ఫేస్ చూపిస్తాను, లోపల ఎలా ఉన్నాయి, యాప్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చూపిస్తాను. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో వాచ్ ఇంటర్ఫేస్ అయితే విధంగా ఉంటుంది. పక్కన డైల్ ఉంటుంది కదా, డైల్ని తిప్పితే మీకు వాచ్ ఫేస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఒక 12 వాచ్ ఫేస్ అయితే ఇక్కడే డైరెక్ట్గా ఇచ్చారు. సో 12 వాచ్ ఫేస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా యాప్ నుంచి ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. యాప్ కావాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ట్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆల్ట్ ఫిట్ అని. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. పేరు అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్ బ్లూటూత్ సింబల్ అయితే వస్తుంది. డైరెక్ట్గా బ్లూటూత్లో పేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆల్ట్ రెగల్ అనే స్మార్ట్ వాచ్కి పేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టెప్స్, స్లీపింగ్, హార్ట్ రేటు, బీపీ, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ వాచ్ ఫేస్ అయితే ఉంటాయి. మన వాచ్ ఛార్జింగ్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వాచ్ ఫేస్లో ఇక్కడ నుంచి కొన్ని వాచ్ ఫేస్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వాచ్ ఫేస్ డౌన్లోడ్ చేసుకొని సింక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్, అలారమ్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫేవరెట్ కాంటాక్ట్స్, ఇక్కడ నుంచి మనం కొన్ని కాంటాక్ట్స్, మాక్సిమం 8 కాంటాక్ట్స్ వరకు వాచ్కి సింక్ చేసుకోవచ్చు. సింక్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ కాంటాక్ట్స్లో ఆ 8 కాంటాక్ట్స్ ఇక్కడ సింక్ అవుతాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. లేదా నువ్వు మీకు నెంబర్ తెలుసు అనుకుంటే డైల్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా నెంబర్ క్లిక్ చేసి కాల్ చేసుకోవచ్చు. రీసెంట్ కాల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. సో యాప్ పక్కన పెడితే వాచ్ చూద్దాం అసలు ఎలా ఉందో. సో వాచ్ అయితే చూడడానికి విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పినట్టు ఇందాక చాలా వాచ్ ఫేస్ అయితే ఇచ్చారు. సో మీకు ఏ వాచ్ ఫేస్ నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది బటన్ నొక్కితే ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్కి, లైక్ ఒక మొబైల్కి పవర్ బటన్ ఉంటుంది కదా, ఆన్ అండ్ ఆఫ్కి. అలాగే వాచ్కి కూడా ఈ పవర్ బటన్ అనమాట, ఆన్ అండ్ ఆఫ్కి. అండ్ ఈ బటన్ వచ్చి మనకి ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ కూడా చాలా ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ స్వైప్ చేస్తే స్టెప్స్, స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ మోడ్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. హెల్త్లోకి వస్తే హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ అండ్ SpO2 ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఫోన్ కాల్స్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు చూపించినట్టు. అండ్ AI వాయిస్ ఇక్కడ నుంచి మనం ట్యాప్ చేస్తే ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుద్ది. హే గూగుల్, టెల్ మీ ఎ జోక్. I'll let you decide whether this one is sarcastic. What do you call a caveman's fart? A blast from the past. జోక్ అంట, నవ్వండి. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ కెమెరా షట్టర్ బటన్. ఇది ఎక్కడ పనికి వస్తుంది అంటే యాప్లో షట్టర్ ఉంటుంది. షట్టర్ క్లిక్ చేస్తే, సో డైరెక్ట్గా షట్టర్ క్లిక్ చేస్తే ఫోటో పడుతుంది. పక్కన మనకి మ్యూజిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో యాక్చువల్గా ఇది మనం బ్లూటూత్ దీనిలో నుంచి కూడా సాంగ్స్ వినొచ్చు. లైక్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో బ్లూటూత్ ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసుకుంటే డైరెక్ట్గా సాంగ్స్ అనేవి దీనిలో నుంచి ప్లే అవుతాయి. సాంగ్ ప్లే చేసుకోవచ్చు. అండ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి.
బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. 𝗣𝗏𝗏𝗀 వాచ్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి, కానీ ఇవేవి కూడా మనకి సౌండ్ రావు అనమాట. సౌండ్ రావు, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ రావు, జస్ట్ తిరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం తిప్పుతుంటే మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ తగులుతుంది అనమాట, వైబ్రేషన్ తగులుతూ ఉంటుంది. సో సౌండ్ కూడా లైట్గా వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో. సో ఇక్కడ నుంచి నాకు మీకు చూపించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ వచ్చేసి ఉంటాయి. సెట్టింగ్స్ చూపలేదు కదా. ఫోన్ కాల్ ఆన్లో ఉండాలా, ఆఫ్ చేసుకోవాలా. ఫోన్ కాల్స్ ఆఫ్ చేసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఆన్ చేసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుంది. ఆడియో బ్లూటూత్ కూడా ఇది మోస్ట్లీ మీరు యూజ్ చేయనప్పుడు ఆఫ్ చేసుకోండి, రెండు కూడా ఆఫ్ చేసుకోండి, అవసరం లేదు. అండ్ మీరు లిస్ట్ వ్యూకి వస్తే అప్పుడు మీకు గేమ్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో గేమ్స్లో మీకు 2 గేమ్స్ అయితే తెచ్చుంటారు. 𝗏𝗏𝗀𝗏 2048, ఇది కూడా అందరికి తెలిసి ఉంటుంది. ఊరికే టైం పాస్ క్లాస్లో బోర్ కొడుతున్నప్పుడు ఆడుకోవడానికి. సో ఇది ఓవరాల్గా సో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేస్తే ఎవ్రీథింగ్ గుడ్. స్టెప్స్ యాక్యురసీ బాగుంది, స్లీపింగ్ యాక్యురసీ బాగుంది, అండ్ SpO2 హార్ట్ రేట్ ఇవన్నీ కూడా ఇవి యాక్యురేట్గా చూపించవు, కొంచెం సుమారుగా చూపిస్తాయి. రిమైనింగ్ అన్నిటికీ ఇది యూజ్ చేసుకోవచ్చు. వర్కౌట్స్, ఎస్పెషల్లీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా ఇందులో చాలా వర్కౌట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, వర్కౌట్ మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన విషయం వచ్చి మ్యూజిక్. డైరెక్ట్గా సాంగ్స్ అనేవి బ్లూటూత్ ద్వారా, అంటే వాచ్ ద్వారానే మనం వినొచ్చు అనమాట, స్పీకర్ ద్వారా వినొచ్చు. కాల్ క్వాలిటీ గురించి మాట్లాడితే అవతల పర్సన్కి మనం మాట్లాడేది వినిపిస్తుంది బాగానే. బట్ మనం ఇండోర్లో ఉంటే, సైలెంట్ రూమ్లో ఉంటే మాత్రం వాళ్ళకి బాగానే వినిపిస్తుంది, వాళ్ళు సైలెంట్ రూమ్లో ఉంటే మనకి బాగానే వినిపిస్తుంది. బట్ ఎక్కడైనా సరే మీరు నాయిసీగా రోడ్డు మీద ట్రాఫిక్లో మాట్లాడుతుంటే మాత్రం, ఇదేనే కాదు ఏ వాచ్ మీకు సరిగ్గా వినిపించదు. బట్ ఇది నేను నెగిటివ్గా తీసుకోవాలనుకోవట్లా, అన్ని వాచెస్ ఇలాగే ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ ఇందులో నాకు నచ్చింది, కొంచెం లౌడే ఉంది. బట్ రూమ్లో ఎక్కువ నాయిస్ వస్తున్నా, ఎక్కువ మంది ఉన్నా కూడా మీకు అంత క్లియర్గా వాయిస్ అయితే వినిపించకపోవచ్చు. ఇది 290 mAh బ్యాటరీతో వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేయడం వచ్చి 7 days బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఒక 4 to 5 days ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ మీరు బ్లూటూత్ కాలింగ్ అనేబుల్ చేసుకోంటే మాత్రం మాక్సిమం మీకు 1 or 2 days మీకు మాక్సిమం బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో అంతా ఓకే, బాగానే చెప్పావు. ఇది ప్రైస్ ఎంత అంటే మాత్రం ఇది 3,500 రూపాయలకు వస్తుంది. సో 3,500 రూపాయలు అంటే కొంచెం నాకు ఓవర్ ప్రైసింగ్ అనిపించింది, ఎందుకంటే AMOLED డిస్ప్లే కాదు కాబట్టి. బట్ ఎవరైతే ఇట్లా ఫార్మల్ లుక్లో వాచ్ కావాలనుకుంటారో ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం తప్పలేదు. 3,000 రూపాయలకు వచ్చే వాచ్ కాకుండా ఒక 3,500 పెట్టారు. అండ్ లాంచ్ ప్రైస్ ఇది 2,999కి వస్తున్నట్టుంది. అండ్ సేల్ అయిపోయిన తర్వాత ఇది 3,500కి వస్తుంది. రేపు లాంచ్ అవుతుంది యాక్చువల్గా ఈ వాచ్ అయితే, నాకు ముందే రివ్యూ ఉంటే పంపించారు. సో రేపు లాంచ్ అవుతుంది ఈ వాచ్. చూడండి, ప్రైస్ ఒకవేళ 2,999 ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. 3,500 ఉన్నా కూడా ఇది కన్సిడర్ చేయొచ్చు. లైక్ ఈ టైప్ ఆఫ్ డిజైన్లో మనకి వాచెస్ దొరకవు కాబట్టి మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ వాచెస్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది ఏదో కొత్త బ్రాండ్ అని మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా పేరెంట్ కంపెనీ 𝗣𝗏𝗀𝗏. సో మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 𝗣𝗏𝗏𝗏 అంటే మంచి కంపెనీ. నేనే నా పర్సనల్ డబ్బులు పెట్టి 5,000 రూపాయలు పెట్టి కొన్నా ఈ వాచ్ని. సో ఇంకా అర్థం చేసుకోండి, మంచి బ్రాండ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వాచ్ని తీసుకోవచ్చు అంటే మాత్రం ఎవరికైతే ఫార్మల్ లుక్ వాచ్ కావాలో, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి టైమ్స్లో నేను ఇట్లాంటి స్మార్ట్ వాచ్లు ఇట్లాంటి స్ట్రాప్లు వేసుకుని నేను తిరగలేను, నాకు కొంచెం ఫార్మల్ లుక్ ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. నాకు కూడా ఇది తెగ నచ్చింది, నేను కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఇది వాళ్ళ వీడియో. కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఒకసారి చూసి మీకు అన్నీ ఓకే అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.